మనం ఎదురు చూస్తున్నప్పుడు టైం ఎందుకు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది? బస్, రిజల్ట్ లేదా ఏదైనా మెసేజ్ ఇలాంటి వాటికి మనం ఎదురు చూసే క్షణాలు ఒక్కో నిమిషం గంటలా అనిపిస్తాయి. కానీ అదే సమయంలో సినిమా చూస్తే లేదా ఫ్రెండ్స్‌తో ఉంటే గంటలు క్షణాల్లో గడిచిపోతాయి. కారణం, ఇక్కడ టైం మారడం లేదు. మన మెదడు టైంని చూసే విధానం మారుతుంది. ఎదురుచూపు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు మన దృష్టి మొత్తం టైం మీదే ఉంటుంది. మన మెదడు గడియారంలా మారి ప్రతి సెకండ్ని గమనిస్తుంది. అందుకే సెకండ్లు కూడా భారంగా అనిపిస్తాయి. బోర్గా ఉన్నప్పుడు చుట్టూ కొత్తగా ఏమీ ఉండదు. అప్పుడు మెదడు ఆ ఖాళీని టైంతోనే నింపుతుంది. సమయం కదలని భావన కలుగుతుంది. ఆతృత పెరిగిన కొద్దీ ఇప్పుడైనా వస్తుందా అనే ఆలోచన ప్రతి నిమిషాన్ని ఇంకా నెమ్మదిగా చేస్తుంది. కానీ ఇదే విషయం మరో కోణంలో చూస్తే, సెలవుల్లో లేదా ట్రిప్లో ఉన్నప్పుడు టైం చాలా వేగంగా గడిచినట్టే అనిపిస్తుంది. కానీ తర్వాత గుర్తు చేసుకుంటే మాత్రం చాలా రోజుల ట్రిప్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా కొత్త అనుభవాలు, జ్ఞాపకాలు మెదడులో స్టోర్ అవుతాయి. అదే ఎదురుచూసిన బోర్ సమయం. అప్పట్లో చాలా నెమ్మదిగా అనిపించినా తర్వాత గుర్తు చేసుకుంటే చిన్నదిగా అనిపిస్తుంది. దీనినే మనోవిజ్ఞానంలో హాలిడే పారాడాక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మారేది సమయం కాదు, మీ దృష్టి. మనసు పనిమీద నిమగ్నమైతే టైం కనిపించదు. ఖాళీగా ఉంటే టైం మాత్రమే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు అరే నిజమే అనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe.